హాయ్ హలో టు ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చి కదిరి నరసింహస్వామి గుడి అండి. కదిరి నరసింహస్వామి ఉత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయాయి, బ్రహ్మోత్సవాలు. ఇది వచ్చి రెండవ రోజు అనమాట. ఫస్ట్ రోజు వచ్చి అంకురార్పణ, రెండవ రోజు పెళ్ళి జరిపిస్తారనమాట. ఇది వచ్చి పెళ్ళికి నేనైతే వచ్చాను నరసింహస్వామి గుడిలో. అంటే ముందుసారి రాలేదనమాట. ముందుసారి చాలా చిన్న పిల్లాడు, అందుకని చెప్పి జనాలలో ఉండడు. జస్ట్ 3 months బేబీ అనమాట. అందుకని చెప్పి రాలేదు. ఈసారి అయితే ముందుసారి కూడా వచ్చాను, కానీ జస్ట్ వాహనాలు మాత్రం చూసాను, పెళ్ళికి అయితే రాలేదనమాట. ఈసారి పెళ్ళికి అని చెప్పి వచ్చాను. ఫుల్ జనం ఉన్నారని ముందుగా వచ్చినా కూడా పెళ్ళి అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, కానీ జనాలు ఫుల్, అంటే ప్లేస్ ఉండదని చెప్పి ముందుగానే వచ్చి కూర్చునేసినారు ముందర ప్లేస్లో. అయితే ఇక్కడంతా చూడండి జనాలు. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు గుళ్ళో. ఫ్లవర్స్ ఎక్కువ యూజ్ చేయలేదండి, ఎందుకంటే ఫ్లవర్స్ ఎక్కువ యూజ్ చేస్తే జనాలు పీక్కొని వెళ్ళిపోతారు అని చెప్పి అలా ఫ్లవర్స్ ఎక్కువ యూజ్ చేయకుండా తక్కువ యూజ్ చేశారు. ఇక్కడ వచ్చి దేవునికి చదివింపులు అనమాట. మామూలుగా మనుషులు పెళ్ళిళ్ళకి ఎలా చదివింపులు చదివిస్తారో అలాగే దేవునికి కూడా ఇక్కడ చదివిస్తున్నారనమాట. జనాలు వచ్చిన వాళ్ళు మీ ఇష్టం ఎంతైనా ఇవ్వచ్చు అనమాట. మన దగ్గర ఎంత ఉంటే అంత, మన స్తోమతను బట్టి ఇవ్వచ్చు. ఇక్కడ వచ్చి చూడండి, పెళ్ళి జరిగే మండపం అదే అనమాట. మేము ఎక్కడో లాస్ట్లో ఉన్నాము, చాలా మంది జనం అప్పటికే వచ్చేసినారు. ప్లేస్ అసలు లేదు, మేము అక్కడ నిలబడినాము. వీళ్ళంతా కూడా నిలబడిన వాళ్ళు ముందర మాత్రమే కూర్చున్నారనమాట. అసలు ప్లేసే లేదు. ఎట్లయితే పెళ్ళి అయితే పూర్తిగా చూసుకుని ఇంటికి అయితే వచ్చేసాము.